మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను భారత్ గెలిచింది. ఫైనల్లో దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో ఓడించి మొదటిసారి మెగా టోర్నీని సాధించింది. భారత్ సెమీస్ చేరడంలో ఓపెనర్ ప్రతీక రావెల్ కీలక పాత్ర పోషించింది. సెమీస్ చేరాలంటే తప్పక గెలవాల్సిన న్యూజిలాండ్ మ్యాచ్లో ప్రతీక సెంచరీ బాదింది. న్యూజిలాండ్ పై విజయంతో భారత్ నాకౌట్ కు అర్హత సాధించింది. అయితే బంగ్లాదేశ్ తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్ లో గాయపడి టోర్నీ నుంచి తప్పుకుంది. ఈ గాయం కారణంగా సెమీస్ ఫైనల్ మ్యాచ్లు ప్రతీక రావల్ ఆడలేదు. లీగ్ దశలో 7 మ్యాచ్లు ఆడిన ఆమె 51.33 సగటుతో 308 పరుగులు రన్స్ చేసింది. ఇందులో ఓ సెంచరీ, ఓ అర్ధశతకం ఉన్నాయి. ఇక ప్రతీక స్థానంలో బేబీ సెహ్వాగ్ షఫాలి వర్మకు చోటు దక్కింది. సెమీఫైనల్స్ లో విఫలమైన షఫాలి ఫైనల్స్ లో మాత్రం సత్తా చాటింది. బ్యాటింగ్ లో 87 పరుగులు, బౌలింగ్ లో 2 కీలక వికెట్స్ పడగొట్టింది. భారత్ ప్రపంచ కప్ గెలిచిన అనంతరం సహచరులు వీల్ చైర్ లో ఉన్న ప్రతీకను వేదిక మీదకి తీసుకొచ్చి జట్టు సంబరాల్లో భాగం చేశారు. ఇదంతా బాగానే ఉన్న వన్డే ప్రపంచ కప్ 2025 విన్నర్ మెడల్ మాత్రం ప్రతీక రావల్ కు దక్కలేదు. మెగా టోర్నీని చిరస్మరణీయంగా మార్చే పథకం దక్కకపోవడం దురదృష్టమనే చెప్పాలి. అయితే మెడల్ దక్కకపోవడానికి కారణం లేకపోలేదు. ఐసీసీ నిబంధనల ప్రకారం 15 మందికే విన్నర్ మెడల్ ఇస్తారు. ప్రతీకను అధికారికంగా జట్టు నుంచి తప్పించిన తర్వాతే షఫాలి వర్మని జట్టులోకి తీసుకున్నారు. ప్రతీక జట్టులో సభ్యురాలు కాదు కాబట్టి మెడల్ దక్కలేదు. 2 మ్యాచ్లు ఆడిన షఫాలికి మెడల్ రావడం లక్కీ అనే చెప్పాలి. దేశవాళీ క్రికెట్ ఆడుతున్న షఫాలికి ప్రతీక గాయం రూపంలో కలిసొచ్చింది.